హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అలాగే పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది మెయిన్గా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి SVIMS నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ జూలైలో ఈ యూనివర్సిటీ నుంచి ఈ కోర్సెస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ మెయిన్గా బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాదు. SVIMS నుంచి ప్రతి సంవత్సరం లిమిటెడ్ సీట్స్ 100 సీట్స్ లేదా టోటల్గా మీకు 200 సీట్స్ కూడా ఉండవు. సో ఆ సీట్స్ని ఫిలప్ చేస్తూ ఉంటారు. టోటల్గా ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఫిలప్ చేస్తారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అలాగే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కోర్సెస్కి సంబంధించి ఫీజు ఎంత అనేది, కోర్స్ డ్యూరేషన్ ఎంత అనేది చూడొచ్చు. సో వీటికి ఆల్రెడీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది, అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. సో వీటికి అప్లై చేయాలంటే ఓసీ స్టూడెంట్స్కి 2596 రూపీస్ అనేది ఫీ పేమెంట్ ఉంటుంది. అలాగే SC ST BC వాళ్ళకి 2077 రూపీస్ అనేది ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 3rd ఈరోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు SVIMS వెబ్సైట్లోకి వెళ్ళి వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd జూలై. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించి ప్రివిజనల్ మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు. మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని వాటికి మళ్ళీ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది ప్రివిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో మళ్ళీ 30 రోజున రిలీజ్ చేస్తారు ప్రివిజనల్ మెరిట్ లిస్టు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలోనే ఏ కోర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది మీకు ఫస్ట్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా మీకు అప్లై చేసే టైంలో ఏ కోర్సుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అలాగే డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంది అప్లై చేసే టైంలో. మీకు స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి, అలాగే 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ కానీ అడుగుతుంది. మీకు ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అడుగుతుంది, ఇంటర్ మెమో అడుగుతుంది, క్యాస్ట్, అలాగే స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ, అదర్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే అదర్ రిజర్వేషన్. సో ఇంకా మీకు ఏమైనా రెసిడెన్సీ ప్రూఫ్ ఉంటే రెసిడెన్సీ ప్రూఫ్, అలాగే EWS రిజర్వేషన్ ఉంటే EWS రిజర్వేషన్. సో ఏమేమి సబ్మిట్ చేశారనే దానికి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అవి చెక్ చేసుకోండి. మెయిన్గా వీటికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, ఆ వెబ్సైట్ లింక్. అక్కడి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గరలో నెట్ షాప్కి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే అప్లికేషన్ చేయండి. ఓకేనా? కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.